గైస్ బాయ్స్ గురించి అయితే 3D కెమెరా యూజ్ చేసి రికార్డ్ వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే 'జైలో కోసం' మూవీలోంచి 'ఎన్టీఆర్' అన్న సాంగ్ ఉంది కదా, దాని మీద అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. ఎడిటింగ్ అయితే చాలా బెటర్గా వచ్చింది. బాయ్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తారు కదా, ఎడిటింగ్ అనేది ఏమైనా పిలిచినట్టు కామెంట్ చేయండి. బాయ్స్కి చెప్పాను కదా, బాయ్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఎడిటింగ్ అనేది. అలాగే వీడియో నచ్చితే కొంచెం అయితే లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనమైతే 1K దగ్గరలో ఉన్నాం. కొంచెం 1K కంప్లీట్ చేస్తే కొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎడిటింగ్ ఇంకా చేయాలని. అర్థం చేసుకోండి. ఏమన్నా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనిపిస్తే చేయండి, లేదంటే మీ చాయిస్ అది. ఫస్ట్ స్టేజ్ అనే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అలాగే చెప్పడం మర్చిపోయా, నేను డిస్క్రిప్షన్ అనేది ఏ లింక్స్ ఇవ్వను. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. అక్కడ టెలిగ్రామ్లో టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేస్తే మన ఛానల్ మీద వచ్చేస్తుంది. మన ఛానల్ సెర్చ్లోనే #43 అని సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్ కింద టెంప్లెట్ లింక్ ఉంటుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఇష్యూ ఉండదు. టెలిగ్రామ్లో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వచ్చేస్తుంది. అర్థం చేసుకోండి అబ్బా, మీ గురించి చెప్తున్నాను. మీ టెలిగ్రామ్ నుంచి యూజ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను టెలిగ్రామ్ ఛానల్ లింక్, అక్కడి నుంచైనా యూజ్ చేసుకోండి. బట్ మీరు డిస్క్రిప్షన్ నుంచి ఓపెన్ చేస్తే మీకు క్రోమోలోకి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మీకు లాగిన్ ఇష్యూ వస్తుంది. నేను చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే పర్లేదు, నేను షార్ట్ వీడియో వచ్చేసి అందులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చేస్తాను ఆ వీడియో అనేది. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఉంది ఎలా వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమెరా ఓపెన్ చేసి ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేమెంట్ అని ఒక ప్రీసెట్ ఇస్తాను. ఇది హైడ్ చేసేయండి, ఎందుకంటే దీనివల్ల ల్యాగ్ ఇష్యూ అనేది చాలా తగ్గుతుంది. చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే వీడియో అనేది చాలా ల్యాగ్ అయిపోద్ది, ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోద్ది. అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే అది హైడ్ చేసేయండి. లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు హ్యాండ్ హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కెమెరా అనేది ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడైతే ఒక 4 పిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఓపెన్ చేయండి. 4 గ్రూప్స్ ఉంటాయి, 4 పిక్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఏం లేదు, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ కాపీ చేసేసి ఈ ఫోటో అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్కి నేనైతే బాయ్స్తో అప్లోడ్ చూస్తాను ఇక్కడ ఏం పిక్స్ ఉన్నాయో. ఎగ్జాంపుల్ గాల్స్ ఉన్నాయి, నేనైతే గాల్స్ పెడతాను. మీరు బాయ్స్ చేసుకోండి, బాయ్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఇది ఎంతవరకు ఉందో ఈ రెక్టాంగిల్ అనేది అంతవరకు దీన్ని తీసుకొచ్చేసి ఫోటో లెంత్ పెంచేసి దీనికి ఉన్న ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసేయండి. దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అబ్బా, ఇలా అన్నమాట. మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు అర్థం వద్దులే. అలాగే ఇక్కడ ఉన్న 1/2 ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి ఒకటిని. అలాగే ఇక్కడ ఒక ఎమోజీ సింబల్ వస్తుంది, ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే ఉంచుకోండి, లేదంటే ఇక్కడ 2 ఉంటాయి, ఈ 2 యాడ్ చేసేయండి. ఎందుకంటే నేను చెప్పింది మాత్రం 2 ఉంచుకోండి, కొంచెం లుక్గా ఉంటుందని పెట్టాను, అది మీ చాయిస్ అది. అలాగే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి ఇక్కడి నుంచి రిలిక్స్ అనేవి టెక్స్ట్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఒకటి ఫోటో ఓపెన్ చేయండి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా మంచి బెటర్ పిక్తో రీప్లేస్ పెట్టుకోండి. అంటే ఇలా అన్నమాట. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం ఫోటో అనేది కొంచెం ఎక్స్పెండ్ చేసుకోండి. ఆ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అయినా పర్లేదు, నేను చెప్తాను. ప్లే స్టోర్లో ఉంటుంది మ్యాజిక్ ఎరేజర్ అని, అక్కడ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి అయినా ఫోటో ఎక్స్పెండ్ ఉంటుంది, ఫోటో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఏమైనా ఐటమ్స్ అవి కూడా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా ఉంటుంది, చాలా ఉంటాయి, ఒకటి కాదు ఒక 4-5 ఉంటాయి, మీకు యూస్ అయ్యే ఉంటాయి. అది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మ్యాజిక్ ఎరేజర్ అని ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. అలా ఇక్కడ ఉన్న ఒక పిక్ని రీప్లేస్ పెట్టుకోండి. మీకు రీప్లేస్ అవ్వకపోతే ఏమీ లేదు, నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను. ఈ ఫోటో యాడ్ చేసుకోండి, కాపీ కొట్టండి, డిలీట్ చేసేయండి. డిలీట్ చేశారు కదా, ఇప్పుడు ఈ ఫోటో ఓపెన్ చేసి ఒక నిమిషం, ఈ ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ ఇది కనబడుతుంది, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ పేస్ట్ యాడ్ పక్కన ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్ ఒకటే ఉంచి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అనేవి వైట్ చేసేయండి, ఇలా అనమాట. ఇప్పుడు చూస్తే మనకి ఆ ఫోటో ఒకటి రీప్లేస్ అయ్యి ఎఫెక్ట్స్ అనేవి సేమ్ పాత ఫొటోస్ అంటే ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి, నేను పెట్టిన ఫొటోస్ ఉంటాయి. అలా మీరు ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని బాయ్సే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ ఫొటోస్ లేవు కాబట్టి గర్ల్స్ని పెట్టి చెప్తున్నాను. అలాగే ఉన్న 1/2 ఒక్కొక్క పిక్ని ఒక్కొక్కటి కింద రీప్లేస్ పెట్టుకుని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీకు నచ్చుతుంది. సరే మరి ఎక్స్పోర్ట్ చేసుకోండి.